ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే మన బహింగాంకెల మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ అండి. అది గతంలో 2 రోజుల క్రితమే దాని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. అప్రోచ్ రోడ్లు, కనెక్టివిటీ అన్నిటి కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏదైతే కొండవీటి వాగు ఉందో ఈ కనిపిస్తుంది పక్కన, ఈ కొండవీటి పక్కనే వాగు పక్కనే దీనికి సంబంధించిన ఆ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన రోడ్డు కంటిన్యూటీ ఇక్కడ చేస్తున్నారండి. వర్క్స్ అన్నీ కూడా చూడండి. ఇక్కడ ఒక ఈ తారాస్తో కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. దీనికి ఎందుకని అంటే ఇక్కడ ఈ ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డు ల్యాండ్ స్లైడ్ కాకుండా ఆ పక్కనే ఒక వాల్ లాంటిది నిర్మిస్తున్నారు, కాంక్రీట్ వాలు. అందులో భాగంగానే ఇవన్నీ ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒకసారి పరిశీలించండి, చూడండి. ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మొత్తం వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు వేగంగా జరుగుతున్నాయండి. ఈ అమరావతిలోని మన రాజమార్గం అయిన సీడీ యాక్సెస్ రోడ్లో కనెక్టివిటీ కోసం ఈ 2 స్టీల్ బ్రిడ్జిలు ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇదంతా కూడా దీనికి ఒక హై టెన్షన్ పవర్ లైన్కి సంబంధించిన టవర్ అదండి. దాన్ని కూడా ఆల్రెడీ రీప్లేస్ చేసి అక్కడ నిర్మిస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా ఏదైతే కాదు అక్కడి నుంచి మనం బహింగాం కెనాల్ నుంచి వచ్చే రోడ్డు అండి ఇది. ఇంకా పోతే ఇక్కడికి అసలు మేజర్ స్టీల్ బ్రిడ్జ్ ఏది ఉందో అక్కడికి వచ్చామండి. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ఇది ఫ్రంట్ సైడ్ అండి, స్టీల్ బ్రిడ్జ్ ఫ్రంట్ సైడు. ఎంత హైట్లో దీన్ని నిర్మిస్తున్నారో చూడండి. ఇది వర్షాకాలంలో ఈ కొండవీటి వాగు చాలా ఉధృతంగా వస్తుందండి. దానికోసం ఇంత హైట్లో ఈ విధంగా పిల్లర్స్ వేసి దీన్ని నిర్మిస్తున్నారు. చూడండి, అంతా కూడా వర్క్స్ చేస్తున్నారు. గతంలో ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన అటు సైడ్ నుంచి మన సీడీ యాక్సెస్ రోడ్డు బ్యాక్ సైడ్ నుంచి ఆల్రెడీ కొంచెం కాంక్రీట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇకపోతే ఇక్కడ ఫ్రంట్ సైడు దీనికి సంబంధించిన డక్ షీట్లు ఫిట్టింగ్ వర్క్ మరియు అన్నీ దానికి సంబంధించిన ఎరెక్షన్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. చూడండి, ఇక్కడంతా కూడా దీనికి సంబంధించిన వర్కర్స్ ఈ ఎన్సీసీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్స్ అందరూ కూడా ఈ వెల్డింగ్స్, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ వర్కర్స్ లోపలికి వెళ్ళి దీనికి సంబంధించిన మొత్తం ఎరెక్షన్ ఫిట్టింగ్ వర్క్స్ అన్నీ కూడా వెల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఉధృతంగా వర్క్స్ సాగుతున్నాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత మందికి మన అమరావతి వీడియోలు చేరే విధంగా యూట్యూబ్ పుష్ చేస్తుందండి. ఒకసారి చూడండి, ఇదంతా కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మొత్తం. దీనికి సంబంధించిన ఆల్రెడీ ఏదైతే ఈ హెవీ స్టీల్ వర్క్ ఉండేవో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఆ గడ్డర్స్ వర్క్స్ అన్నీ కూడా ఫిట్ అయిపోయినాయి. ఇంకా ఈ గడ్డర్స్ కింద ఈ ఏదైతే బేరింగ్లు, షాక్ అబ్జర్వర్ లాంటివి కూడా ఫిట్ చేస్తారండి. ఆల్రెడీ ఇక్కడ కూడా చూడండి, ఏదైతే ఈ హెవీ గడ్డర్స్ ఉన్నాయో స్టీల్ గడ్డర్స్, వాటి కింద ఈ స్లీపర్స్ మొద్దులు స్లీపర్ మొద్దులు లాంటివి కూడా పెట్టినారు. ఒకసారి మీరు గమనిస్తే చూడండి, అవన్నీ కూడా కనిపించాయండి, వుడ్ స్లీపర్స్ అండి. ఈ స్లీపర్స్ స్థానంలో ఈ ఎరెక్షన్ అంతా కంప్లీట్ అయినాక ఈ ఏదైతే షాక్ అబ్జర్వర్ లాంటివి, బేరింగ్స్ అవి కూడా వస్తాయి. చూడండి, ఇక్కడ డక్ షీట్ వర్క్ జరుగుతుంది. చూడండి, ఈ వర్కర్స్ అంతా కూడా ఎన్సీసీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్స్ అంతా కూడా ఈ డక్ షీట్ వర్క్స్ ఆల్రెడీ స్టీల్ గడ్డర్స్ మీద ఫిట్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా వర్క్ ఎలా జరుగుతుందో. ఇదంతా కూడా దాదాపుగా ఈ డక్ షీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి దీని మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్లస్ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేస్తారండి. చూడండి, ఇదంతా కూడా ఈ కొండవీటి వాగు మీద ప్రధానంగా నిర్మించి ఈ స్టీల్ బ్రిడ్జి 293 మీటర్ల వరకు ఉంటుందండి. ఆల్రెడీ దీంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో కొంచెం కాంక్రీట్ వర్క్స్ అవి కూడా స్టార్ట్ చేశారు, అటు సైడ్ బ్యాక్ సైడు. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఈ కనెక్టివిటీ కోసం ఇవన్నీ వర్క్స్ కూడా చేస్తున్నారు. చూడండి, దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఈ క్రేన్లతో వాటితో లిఫ్ట్ చేసి అక్కడ వర్క్స్ అన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఒక పక్క ఈ డక్ షీట్లు ఫిట్టింగ్, ఇంకో పక్క రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, ఇంకో సైడు దీనికి బ్యాక్ సైడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి కాంక్రీట్ వర్క్స్ కోసం అన్నీ రెడీ చేశారండి. బహుశా ఈరోజు కానీ రేపు కానీ ఈ కాంక్రీట్ వర్క్స్ అలా స్టార్ట్ చేస్తారు. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఆల్రెడీ మొత్తం
ఈ ఏదైతే ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ స్టీల్ గడ్డర్స్ కూడా ఎరెక్షన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆగస్టు 15 లోపల ఏదైతే మన అమరావతి రాజమార్గం అయిన షిరిడి యాక్సెస్ రోడ్డు వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆగస్టు 15కి ఓపెనింగ్ అయ్యేలాగా దీన్ని ప్లాన్ చేస్తున్నారండి. అందుకని ఈ వర్క్స్ అన్నీ కూడా చకచక డే అండ్ నైట్ చేస్తున్నారు. చూడండి అన్ని వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఈ స్టీల్ బ్రిడ్జి మొత్తం 4 వరుసలలో వస్తుందండి. దీని లెంత్ వచ్చి 293 మీటర్ల వరకు ఉంటుంది. గతంలో మనం చూసాం కదా, ఈ బహింగాంగ్ కెనాల్ మీద నిర్మించిన ఏది స్టీల్ బ్రిడ్జి ఉందో దాని లెంత్ కేవలం 128 మీటర్లు మాత్రమే. ఇది మటుకు లెంత్ ఎక్కువ ఉంటుంది కొంచెం. చూడండి ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఈ ప్రధాన స్టీల్ బ్రిడ్జి ఏది ఉందో దీనికి సుమారుగా 99 గడ్డల వరకు ఇందులో ఫిక్స్ చేస్తున్నారండి. ఈ స్టీల్ బ్రిడ్జి కాడ నుంచి అటు ఉండవల్లి కాడ నుంచి మొత్తం ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తున్నారు. అది వెళ్ళి మన మణిపాల్ హాస్పిటల్ దగ్గర NS 16కి కనెక్ట్ అవుతుందండి. మన E3 స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు ఉందో మొత్తం త్రీ ఫేసెస్లో అంటే 3 దశల్లో దీన్ని నిర్మించారండి. మొదటి దశ వచ్చి ఆల్రెడీ మనం ఈ వెంకటపాలెం దాకా వచ్చి అక్కడ ఆగిపోయింది. సెకండ్ ఫేజ్ వచ్చి ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఏదో జరుగుతుందో అక్కడ దాకా జరుగుతుందండి. ఇక్కడ నుంచి మనం మణిపాల్ హాస్పిటల్ వరకు థర్డ్ ఫేజ్ నిర్మాణాలు చేపట్టబోతున్నారండి. చూడండి ఇక్కడంతా కూడా నైట్ టైం కూడా వర్క్స్ ఆగకుండా అంతా ఫ్లడ్ లైట్ వెలుతురులో చేస్తున్నారు మొత్తం వర్క్స్. చూడండి ఇక్కడ మనం చూస్తున్నది ఈ కొండవీటి వాగు మీద ఏదైతే జరుగుతుందో వర్క్, ఇదంతా కొండవీటి వాగు అండి. ఈ కొండవీటి వాగు మీదనే ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చూడండి ఇదంతా కొండవీటి వాగు. ఇది వర్షాకాలం కొంచెం ఉధృతంగా ప్రవహిస్తుందండి. ఏదైతే ఉండవల్లి దగ్గర ఈ బహింగాంగ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి ఉందో అక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అవుతుందండి. ఇంకో స్టీల్ బ్రిడ్జి ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ గుంటూరు ఛానల్ ఉందో దాని మీద ఆ కాలం మీద కూడా ఇంకో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరగబోతుంది తొందరలో. మన అమరావతి మెయిన్ రాజమార్గం అయిన ఈ సిటీ యాక్సెస్ రోడ్డుకి టోటల్గా 3 స్టీల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారండి. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న సెకండు, అటు బకింగ్హామ్ ఛానల్ మీద ఫస్ట్ది, తర్వాత గుంటూరు ఛానల్ మీద నిర్మించేది థర్డ్ అవుతుంది. మొత్తం 3 స్టీల్ బ్రిడ్జిలు వస్తాయండి. ఇవి ఫ్రెండ్స్ ఈ కొండవీటి వాగు మీద ప్రధానమైన మేజర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణ వివరాలు. మరో మంచి వీడియోతో మరలా కలుద్దాం. అలాగే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.